నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం వల్ల మనం చూసుకుంటే హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో అతలాకుతలం అయిపోతూ ఉన్నాయి. చమురు కొరత కావచ్చు, గ్యాస్ కొరత కావచ్చు, ఆయా దేశాల ప్రజలైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని భారతదేశానికి సంబంధించిన ఎల్పిజి ట్యాంకర్ అయితే క్రాస్ చేసింది. వివరాల్లోకి వెళితే భారతదేశానికి బయలుదేరిన ఎల్పిజి ట్యాంకర్ ఎంవి షన్షెన్ సురక్షితంగా హార్ముజ్ జలసంధిని దాటింది. యుద్ధం మొదలయ్యాక పర్షియన్ గల్ఫ్ నుంచి ఇండియాకు వస్తూ ఉన్న 15వ ఎల్పిజి నౌక అని చెప్పేసి సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనికి ఇండియన్ నేవీతో పాటు పలు ఏజెన్సీలు సహాయం అందించినట్లు చెప్పాయి. ఇరాన్ పోర్టులను అమెరికా దిగ్బంధించడం, హార్ముజ్ను ఇరాన్ మూసివేయడంతో పర్షియన్ గల్ఫ్లో నౌకలు చిక్కుకుపోవడం తెలిసిందే అన్నమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్బంధనం చేస్తే హార్ముజ్ జలసంధిని ఇరాన్ అయితే మూసివేసిందనమాట. ఈ నేపథ్యంలో ఒక నౌక అటు రావాలన్నా ఇటు పోవాలన్నా కానీ తీవ్ర ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో భారతదేశానికి సంబంధించి 15వ ఎల్పిజి నౌక మనం చూసుకుంటే హార్ముజ్ జలసంధిని క్రాస్ చేసి ఇండియాకి అయితే బయలుదేరిందనమాట. అది రేపో మాపో భారతదేశానికి చేరుకుంటుందని చెప్పేసి అధికారులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.